We are discussing the lesson Attitude is Altitude from Unit 1, 10th class English. This is a brief life history of Nick Vujicic. Already we discussed first part. This lesson is divided into 3 parts. First part is over. Let us discuss second part. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toes at just 6 years old. His mom invented a plastic device that meant he could hold a pen and pencil. See, his father was a computer programmer and an accountant. And of course, mother was a nurse, we know. See, his father taught him how to type when he was 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. వాళ్ళ నాన్నగారు టైప్ రైటింగ్ నేర్పించారు. మదర్ అయితే ఒక ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ ప్లాస్టిక్ డివైస్లో పెన్ ఆర్ పెన్సిల్ మనం ఇలా ఫిక్స్ చేసి దాన్ని నోట్లో పట్టుకుని రాసుకునే విధంగా, అంటే గోడకి ఒక బోర్డు ఫిక్స్ చేస్తే దాని మీద రాసుకునే విధంగా. మనకి టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ ఉంది. తను ఆ ప్లాస్టిక్ డివైస్ని నోట్లో పెట్టుకుని తను రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో లైక్వైజ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ దే tried their level best to make him independent. వాళ్ళ నాన్నగారు స్విమ్మింగ్ పూల్లో ఉంచినటువంటి విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. he was 18 months old, 1.5 years. So like that, many things they did to make him independent. ఇండిపెండెంట్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మ్యాక్సిమం అతను తన పనిని తాను చేసుకునే విధంగా మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిస్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. Say, పిల్లలు ఒక మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో పిల్లలందరూ కూడా ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అంటే చిల్డ్రన్ విత్ ఫుల్ బాడీ అండ్ చిల్డ్రన్ విత్ సమ్ డిజబిలిటీ. కానీ కాళ్ళు చేతులు లేనటువంటి 100% డిజబిలిటీ అని చెప్పచ్చు మనం. 100% డిజబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి జనరల్గా స్పెషల్ స్కూల్స్ అనేవి ఉంటాయి. కానీ ఈయన పేరెంట్స్ స్పెషల్ స్కూల్స్కి పంపలే, కామన్ స్కూల్కే పంపించారు. ఏమిటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ఈయన కామన్ స్కూల్కి పంపించడానికి అని అంటే, స్పెషల్ స్కూల్లో అంటే ప్రతి క్షణం కూడా తన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లవాళ్ళని చూస్తూ తాను ఒక డిజేబుల్ అనేటువంటి విషయం 24 hours కాన్షియస్లో ఉంటుంది. అదే కామన్ చిల్డ్రన్తో మింగిల్ అయినప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి స్పిరిట్, అంటే ఇతర పిల్లలు పరిగెత్తడానికి ప్రయత్నం చేయడం, ఆడుకునేటప్పుడు ఆడుకోవడానికి ప్రయత్నం చేయడం. సో ప్రయత్నం చేయగా అది
సక్సెస్ అవుతుందని చెప్పేసి పేరెంట్స్ నమ్మకంతో ఈయన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్లోనే ఉంచారు. అయితే ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఫస్ట్లో. ఎందుకంటే కామన్ చిల్డ్రన్తో ఒక 100% డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి పోటీ పడడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఈవెన్ దో he realized afterwards that was the best decision. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి డెసిజన్ చాలా గొప్ప నిర్ణయం. అతను చదువుకునే టైంలో ఇబ్బంది ఫేస్ చేసినప్పటికీ కూడా తర్వాత కాలంలో అతను మంచి ఫలితాలని అనుభవించాడు. సో he realized. Nick, who was teased and bullied, had an electric wheelchair for his mobility and a team of carers to help him. సో ఈయనకొక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ వీల్ చైర్లో కూర్చొని దాన్ని ఆ చిన్న ఫుట్తో, ఆ స్మాల్ ఫుట్తో ఆపరేట్ చేయడం అనేది ఆయనకి అలవాటయింది. ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే వాళ్ళకి కేర్ టేకర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ గమనించి అతను ఏమనుకున్నాడంటే, సో లైఫ్ లాంగ్ నేను ఎవరొకరి మీద డిపెండ్ అవ్వాలి, చిన్న చిన్న పనులు కూడా ఈ వీల్ చైర్ మీదే నేను పరిమితం అయిపోవాలి అని చెప్పేసి డిప్రెషన్కి లోనయ్యాడు. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. చాలా డిప్రెషన్కి లోనయ్యి వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి, అమ్మ ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఈ లైఫ్ చాలా బాధాకరంగా ఉంది, ఎంతకాలం బ్రతికినా అంతకాలం కూడా నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే, కానీ నా పని నేను చేసుకోలేను, నేను ఇతరులకి హెల్ప్ చేయలేను, సో ఇంకా నేను బ్రతికి చేయగలిగింది ఏముంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి, అమ్మ నేను చనిపోతాను అని చెప్పడం జరిగింది. I felt cold and bitter. చాలా కోపం వచ్చింది ఆయనకి. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents were not there to look after me. ఆయనకి దేవుడి మీద విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయింది. నాకెందుకు ఇలాంటి జన్మనిచ్చారు? మా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ వాళ్ళే లేకపోతే అసలు నన్ను పుట్టించవలసిన పనేమిటి అనేటువంటి ఆలోచనతో దేవుడంటే చాలా విపరీతమైనటువంటి కోపాన్ని పెంచుకుని ఉన్నాడు. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. ఒక వాల్కి బ్రష్ ఫిక్స్ చేసి అతను బ్రష్ చేసుకోగలుగుతున్నాడు. అలాగే లైక్ షవర్, సమ్ పంప్ యాక్షన్ సోప్, ఒక షవర్ లాంటి దాంతో స్నానం కూడా చేయగలుగుతున్నాడు. బట్ వాట్ హీ సెడ్, దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ నాట్ ఇంపాసిబుల్, దట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అతనికి చాలా పనులు ఉన్నాయి, ఇంకా ప్రతి పనిలోనూ కూడా చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాడు. ఏవో కొన్ని చేయగలుగుతున్నాడు, ఏదో వాళ్ళ తల్లిదండ్రుల తెలివితేటలతో ఏర్పాటు చేసినటువంటి కొన్ని సదుపాయాలు ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ
తన జీవితంలో చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాడు. అంటే తన పని తాను చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. When he was 10 years old, he committed suicide by jumping into the bathtub. Drowning means నీటిలో మునిగిపోవడం. సపోజ్ వస్తువులు మునిగిపోతే సింక్ అంటాం, అదే మనుషులైతే డ్రౌన్ అని అంటాం. సో అందులో మునిగిపోయి చనిపోవాలి అనుకున్నాడు. బట్ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అది సక్సెస్ కాలేదు. I felt there was no purpose when you lack purpose and strength. What he felt, there was no purpose when he lacked purpose and strength. అతను బ్రతికి ఉండి ఉపయోగం లేదు. సో తన పని తాను చేసుకునేటువంటి శక్తి లేదు. సో అలాంటప్పుడు ఇంకెందుకు బ్రతకడం అనేటువంటి ఫీలింగ్ బాగా నాటుకుపోయింది. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. అది భరించలేకపోతున్నాడు. ఆ ఫీలింగ్ బాగా రోజు రోజుకి కూడా సివియర్ అవుతుంది. He said, but with the help of his religion, his friends and his family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. Say, వీళ్ళ ఫ్రెండ్స్, మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిలీజియస్ పీపుల్ వీళ్ళంతా కూడా మారల్ సపోర్ట్ ఇచ్చి, అలా కాదు, నువ్వు అలా డిప్రెషన్కి లోనైతే ఎలా, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎలా, ప్రతిదాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ప్రపంచ విజేతగా నిలిచాడు. ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ adversity. Adversity means difficult situation. సో ఎంత డిఫికల్టీయో ఒకసారి కాళ్ళు చేతులు లేకుండా ఆ జీవితాన్ని ఎదుగు రావడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ ఇది. ఆ డిఫికల్ట్ టాస్క్ ఎలా జయించుకొచ్చాడు అంటే అది ఒకసారి పూర్తిగా లైఫ్ హిస్టరీ అంతా చూస్తేనే కానీ తెలియదు. ఓకే, సో కానీ ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు అండ్ రిలీజియస్ పీపుల్ ఈయనకి చాలా బాగా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ మాటల ద్వారాగా అతను ఫాలో అవ్వడం, అలాగే ప్రపంచ విజేతగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రపంచ విజేత కావడం అనేది చాలా గొప్ప విశేషం. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. See, when he was 13 years ఏజ్లో అతనికి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కనపడింది. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఎవరి గురించి అంటే, ఇట్ వాజ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ పర్సన్. అతను కూడా డిజేబుల్డే, బట్ ఈ గాట్ సక్సెస్ అండ్ హీ వాజ్ హెల్పింగ్ టు అదర్స్. డిజేబుల్డ్ అయినప్పటికీ కూడా అతని జీవితంలో విజయాలు సాధించాడు, అలాగే ఇతరులకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. దీనికి ముందు మనం అదే డిస్కస్ చేసుకున్నాం. నా వల్ల ప్రయోజనం లేదు, అలాగే నా పనులు నేను చేసుకునేటువంటి శక్తి లేదు అని చెప్పేసి ఆయన అన్నారు. మరి ఈ ఆర్టికల్లో మరొక డిజేబుల్డ్ పర్సన్ తన పని తాను చేసుకుంటూ ఒక సక్సెస్ని సాధించడము, అలాగే అతను మరికొంతమందికి హెల్ప్ చేయడము అనేటువంటి పర్పస్ కూడా రెండూ కనపడ్డాయి ఇక్కడ. బోత్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్ రెండు కూడా
ఈ ఆర్టికల్లో కనపడడంతో ఆయనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలిగింది, ఒక కొత్త ఆలోచన పుట్టింది. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. సో ఇప్పుడు ఆయన భగవంతుడిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు ఆయన ఏం చెప్పారంటే, ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్, ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ టు మీ దిస్. ఇలా చేసినందుకు భగవంతుడు అంటే నాకు చాలా అయిష్టం అని చెప్పేసి చాలా కోపం వ్యక్తపరిచిన వ్యక్తి ఈరోజు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది ఆయనకి. సో టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ టు గివ్ హోప్ టు దెమ్, so that he decided to use his life to encourage other people and to give hope to them. ముందు ఈయన సక్సెస్ కావాలి. సో ఈయన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాక దాన్ని ఇతరులకు చూపించగలగాలి ఒక సింబాలిక్గా. సో ఆ వేలో ఈయన ఆలోచించడం మొదలుపెట్టాడు. గతమంతా కూడా ఒక పెసిమిస్టిక్ వేలో గడిపాడు అప్ టు 13 years. ఇప్పుడు ఆఫ్టర్ రీడింగ్ దట్ ఆర్టికల్ he realized why God had made him like that and what he had to do. He realized, I decided to be thankful for what I do have, not get angry about what I don't have. నాకు కాళ్ళు చేతులు లేవు, దాని గురించి నేను బాధపడను. ఉన్నదాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలిగితే నేను ఖచ్చితంగా సక్సెస్ సాధించగలను. చాలా బెస్ట్ స్టేట్మెంట్ ఆర్ మెసేజ్, a very useful message this is. మన దగ్గర లేని దాని గురించి బాధపడడం కన్నా ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ మార్గంలోనే సక్సెస్ సాధించడం అనేది చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms and legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. సే ప్రపంచం అంతా తెలిసింది ఏంటంటే నాకు కాళ్ళు చేతులు లేవనే, కానీ నాకు ఉన్నవి చాలా అట్రాక్టివ్ ఐజ్. సో దీన్ని, ఈ అట్రాక్టివ్ ఐజ్ ఉపయోగించుకుని నా లైఫ్ నేను కంటిన్యూ చేస్తాను. ఐ రీచ్ మై గోల్, ఐ రీచ్ మై టార్గెట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక గుడ్నెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ మీద ఆసక్తి ఉంటుంది, దాంట్లో స్కిల్ ఉంటుంది, దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటే అతను ఆటోమేటిక్గా సక్సెస్ సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. ప్రతి ప్రాబ్లం కూడా ఒక ఛాలెంజ్. The challenges in our lives are there to strengthen our convictions. మనలో ఒక బిలీఫ్ ఉంటుంది, ఆ బిలీఫ్నవి బలపరుస్తాయి, మన నమ్మకాన్ని బలపరుస్తాయి. అంతేగాని దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, మనల్ని అణగతొక్కడానికి కాదు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచం అంతా కూడా కరోనా
వైరస్తో వణికిపోయింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం జరిగింది. సో అక్కడ కరోనా వైరస్ సంభవించడం అనేది ఒక ఛాలెంజ్. సో ఆ వైరస్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసిన దానితో ప్రయత్నం చేసి విజయం సాధించాం. సో దట్ ఈస్ అవర్ సక్సెస్. సో ఛాలెంజెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్ టు స్ట్రెంథన్ అవర్ కన్విక్షన్స్. అవి మనలో ఉన్నటువంటి నమ్మకానికి బలాన్ని ఇస్తాయి. అది గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అవి మనల్ని అయితే మాత్రం అణగదొక్కడానికైతే కాదు అని చెప్పి చక్కటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. ఈయన యొక్క ధైర్య సాహసాలకు అలాగే పట్టుదలకు, perseverance means the quality of continuing even though many difficulties are there, many hurdles are there. So he continued and became an international symbol of triumph over adversity. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఒక ప్రపంచ విజేతగా నిలబడడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ హిజ్ బ్రావరీ అండ్ పెర్సెవరెన్స్. ఈ రెండు లక్షణాలను బేస్ చేసుకుని ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 1990 he received. Thank you friends. Rest of the part let us